ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కూడా సుప్రీంకోర్టు నేడు తుది తీర్పునైతే వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వీలైనంత త్వరగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఈరోజు అంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక తీర్పు వస్తుందని చెప్పి అంతా భావించారు. అయితే కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై అనర్హత వేటు విషయానికి సంబంధించి స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కూడా ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కూడా దీనికి సంబంధించి ఒక టైం బాండ్ అనేది విధించడం జరిగింది. 3 నెలల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ కూడా దీనికి గతంలో స్పీకర్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా స్పీకర్ని కలిశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్కి కూడా వెళ్ళడం జరిగింది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ దీన్ని తోసిపుచ్చడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కేపీ వివేకానంద వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వీళ్ళపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపై గతంలో సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును ఏప్రిల్ 3వ తారీఖున సుదీర్ఘ వాదనలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి విచారణను రిజర్వ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి ఈరోజు తుది తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో వీరిపై అనర్హత వేటు విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నేరుగా వారిపై అనర్హత వేటు వేసే అవకాశం లేదు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం అంతా స్పీకర్కే ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా టైం బాండ్, అంటే 3 నెలల్లో దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలి. ఏళ్ల తరబడి దీన్ని పెండింగ్ పెట్టడం వల్ల ప్రభావం పడుతుందంటూ కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 31వ తేదీలోపు దీనికి సంబంధించి స్పీకర్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళపై అనర్హత వేటు వేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలోనే స్పీకర్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ కాలయాపన చేస్తూ స్పీకర్ తన నిర్ణయాన్ని అట్లనే ఉంచడం వల్ల దీనికి సంబంధించి సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు అయితే కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ అంశం చాలా కీలకంగా ఉందని చెప్పేసి గతంలో చాలా సార్లు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు దగ్గర కూడా రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టం లాంటిది, అంటే ఒక చట్టం తీసుకురావాలి, దీనిపై ఏళ్ల తరబడి ప్రొలాంగ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై, అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అనర్హత వేటు విషయంలో ఒక స్పష్టమైన విధి విధానాలను ప్రకటించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జస్టిస్ గవాయ్ దీనికి సంబంధించి ఒక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఆ 3 నెలల టైం బాండ్ అనేది విధించడం జరిగింది. ఈ 3 నెలల్లో కంపల్సరీ స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని, అంటే వాళ్ళపై అనర్హత వేటు వేస్తున్నారా లేదా, దానికి సంబంధించిన అంశాలు ఏంటనే దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో మరొకసారి ఈ అంశానికి సంబంధించి నిర్ణయం అనేది స్పీకర్ చేతిలోకే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే టైం బాండ్ విధించిన నేపథ్యంలో అక్టోబర్ 31వ తేదీలోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఏం చేస్తారనేది ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే స్పీకర్ ఆ లోపు టైం తీసుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ వ్యవహారం అంతా, అంటే ఇటు అసెంబ్లీ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇక్కడ తీసుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు, అంటే కోర్టుల పరిధిలోకి రావాల్సి వస్తుంది. కోర్టులు వీటిపై నిర్ణయం పూర్తిగా, అంటే ఏదైతే అసెంబ్లీ కానీ అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించిన అంశాల్లో కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవు. కాబట్టి దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక నిర్ణయాధికారాన్ని ప్రకటించాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని పెండింగ్లో పెట్టడం వల్ల దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంటే రాజకీయ అంశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీనిపై నిర్ణయాధికారం 3 నెలల్లోనే తీసుకునే విధంగా పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలలు గడువు విధించిన నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మళ్ళీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. స్పీకర్పై ఒత్తిడి తీసుకువస్తారా, ఏం చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది కూడా సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామని చెప్పేసి అవసరమైతే ఉప ఎన్నికలు కూడా పోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దీనికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఇటు పార్టీ ఫిరాయింపులపై విచారణలో స్పీకర్ ఆలస్యం చేసినట్లయితే న్యాయ వ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కోర్టులకు సంబంధించి నేరుగా అంటే ఏదైతే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీల విషయంలో నేరుగా కోర్టులు జోక్యం చేసుకోలేవు. అంటే వాళ్ళకి సంబంధించిన అనర్హత వేటు కోర్టులు డైరెక్ట్గా తీసుకోలేవు. కాబట్టి ఆ నిర్ణయ అధికారం అనేది స్పీకర్ల వద్దే ఉంటుంది. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక నియమ నిబంధనలు తీసుకురావాలి. అంటే ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల దీనికి సంబంధించి రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారడం అనేది సరైనది కాదు. దీనికి సంబంధించి అంటే వాళ్ళపై అనర్హత వేటు వేయాల్సిన నిర్ణయాధికారం స్పీకర్ వద్దే ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని అంటే ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టకుండా కేవలం 3 నెలల టైం బాండ్ పెట్టుకుని ఆ టైం బాండ్లోనే వాళ్ళు ఆ నిర్ణయాన్ని ప్రకటించాలి అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన తీసుకురావాలి, దీనిపై చర్చ జరగాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు పార్లమెంట్లో దీనిపై చర్చ జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలపై కానీ అనర్హత వేటు వేశారు. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులు ఏదైతే ఉన్నాయో ఆ తీర్పులను కూడా ఉటంకిస్తూ ఈరోజు తీర్పులో వివరించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ టైం బాండ్ అంటే 3 నెలల టైం బాండ్ పెట్టారు. కాబట్టి ఆ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదనేది చూడాలి. ఒకవేళ టైం బాండ్లో స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకుంటే మళ్ళీ వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అప్పుడు ఆ న్యాయస్థానాలు నేరుగా దీనికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఇటు స్పీకర్ నిర్ణయానికి గడువు విధించడం ఇటు రాజ్యాంగ వ్యవస్థలో సమతుల్యతను ఎలా కలుగజేస్తాయని అనుకోవచ్చు? ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కీలకంగా చెప్పడం జరిగింది. ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి గతంలోనే స్పీకర్ దగ్గరికి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పీకర్ని కోరడం జరిగింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోకుండా దాదాపు ఇప్పటికే వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి సంబంధించి గతంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఈ అంశాన్ని ఎటు తెలుసుకుంటే అలాగే ఉంచడం వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనికి సంబంధించి అంటే స్పీకర్ దగ్గరికి దీనికి సంబంధించి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయం స్పీకర్ దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఒక టైం బాండ్ అనేది పెట్టుకొని దానిపై నిర్ణయం తీసుకోవాలి. దాన్ని అలాగే పెండింగ్ పెట్టి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అధికార పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలి. అంటే 3 నెలల, 6 నెలల, 9 నెలల అంటే ఒక టైం బాండ్ అనేది పెట్టుకొని ఆ టైం బాండ్ ప్రకారం నిర్ణయ అధికారాన్ని ప్రకటించాలి. లేకుండా అలాగే ఉంచడం వల్ల దీనిపై అంటే రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ప్రజలు ఒక పార్టీ గుర్తుపై వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు పార్టీ మారడం అనేది సరైనది కాదు. ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయ అధికారం అనేది స్పీకర్లే తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోలేవు. కాబట్టి దీనికి సంబంధించి ఒక టైం బాండ్ పెట్టుకొని ఆ టైం బాండ్లోనే దీనికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనిపై పార్లమెంట్లో కంపల్సరీగా చర్చ జరగాలి. ఆ చర్చ జరిగి దానికి సంబంధించి ఒక చట్టాన్ని చేయాలి. అదేవిధంగా ఆ చట్టంలో కొన్ని నియమ నిబంధనలు అనేది పెట్టేసి ఎవరైతే పార్టీ మారుతారో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదు, వేయాల్సి వస్తే అది ఎందుకు వేయాల్సి వస్తుంది, దానికి సంబంధించిన రీజన్స్ అన్నిటికి సంబంధించి ఒక నియమ నిబంధనలు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఇటు అసెంబ్లీలో కానీ అదేవిధంగా పార్లమెంట్లో కానీ ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా లేవనెత్తే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వైష్ణవి, రామ్ నరేష్, మరోవైపు ఇటు విచారణను ఎమ్మెల్యేలు పొడిగించాలని ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందంటారా? ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఒక రకంగా దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వస్తుందో ఆ తీర్పుకు అనుకూలంగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ తమకు వ్యతిరేకంగా వచ్చి అంటే తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చి అనర్హత వేటు గినక పడే అవకాశాలు ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవాలని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు స్పీకర్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో
3 నెలల టైం బాండ్ విధించారు కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఆ స్పీకర్ నిర్ణయం కోసం అని చెప్పి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు సంబంధించిన పూర్తి తీర్పుకు సంబంధించిన నివేదిక కాపీ వచ్చిన తర్వాత దీనిపై తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది స్పందిస్తామని చెప్పి పార్టీకి సంబంధించిన కొంతమందిని అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనిపై స్పీకర్కు గడువు విధించిన నేపథ్యంలో దీనిపై స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు స్పీకరు, దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచారు, గెలిచిన తర్వాత ఆ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా వాళ్ళు పార్టీ మారి వేరే పార్టీలో చేరారు కాబట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం, అంటే వాళ్ళపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి మేము కోరాం. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 12 నెలలకు పైన అవుతుంది నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకోసమే తాము న్యాయస్థానాలను ఆశ్రమించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళపై అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి స్పీకర్పై మరోసారి అంటే ఇప్పటికే 3 నెలల టైం బాండ్ విధించిన నేపథ్యంలో స్పీకర్పై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చేందుకైతే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అనుగుణంగానే తాము ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు భావిస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే మరోవైపు ఇటు రాజకీయ పార్టీ ఫిరాయింపులపై ఒక నియంత్రణ తేవడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఈ చట్టాలు సరిపోతాయా లేక పార్లమెంట్లో చర్చ జరిపి కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి ఉన్న ఏదైతే నిబంధనలు కానీ అదేవిధంగా చట్టాలు ఏదైతే ఉన్నాయో నేరుగా అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అనర్హత వేటు విషయానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన చట్టం అనేది ఏమీ లేదు. కేవలం సమయం అంటే ఎంత సమయంలో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి ఎక్కడ కూడా నియమ నిబంధనలు లేవు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం అంతా కూడా స్పీకర్ దగ్గరే ఉంది. అది టైం బాండ్ అనేది ఏమీ లేదు. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం వల్ల ప్రజలు ఎన్నుకున్న అంటే ఒక పార్టీ గుర్తుపై ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన ఆ పార్టీ మారి వేరే పార్టీలో చేరడం అది నిబంధనలకు విరుద్ధం. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టం అంటే నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు ఒక టైం బాండ్ అనేది అంటే ఒక నిర్దిష్ట సమయం 3 నెలల 6 నెలల ఏడాది పాట అంటే దానికి సంబంధించి ఒక సమయం అనేది నిర్దిష్ట సమయాన్ని ప్రకటించాలి. దానికి సంబంధించి ఆ గడువులోగానే స్పీకర్ దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. వాళ్ళు అర్హులా అనర్హులా అనేది ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు విధిస్తూ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీ మారడం అనేది సరైంది కాదు అనేది ఇప్పుడు ప్రజల్లో కానీ మిగతా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా పార్టీ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి కూడా గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు మారడంతో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దీనిపై ప్రభావం పడుతుంది, పార్టీపై ప్రభావం పడుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి సుప్రీంకోర్టును అంటే మొదట హైకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ దీనికి సంబంధించి విచారణ తోసిపుచ్చడంతో వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో దీనిపై ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సుదీర్ఘ వాదనలు వినిపించిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులకు అనుగుణంగానే వీళ్ళపై అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇవన్నీ అంటే పూర్తి వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన సమయం తీసుకోవాలి కంపల్సరీ. ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఈ అంశం అనేది రాజకీయంగా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలను కూడా దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి స్పీకరే మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. నేరుగా కోర్టులు దీనిపై జోక్యం చేసుకోలేవు. కాబట్టి టైం బాండ్ అంటే 3 నెలల టైం విధిస్తున్నాము, అప్పుడు స్పీకరే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఇటు స్పీకర్ను ట్రిబ్యునల్గా పరిగణించడం వల్ల ఆయా నిర్ణయాలపై అప్పీల్కి కూడా అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్పీకర్ తీసుకోవాల్సిన అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై కూడా స్పీకర్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏదైతే ఉన్నా ఆ గైడ్లైన్స్కి సంబంధించి ఆ ఆదేశాలకు సంబంధించి పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి న్యాయ నిపుణులతో స్పీకర్ చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత వీరిపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా స్పీకర్ చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీరిపై అనర్హత వేటు వేయాల్సి వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా వేయకుండా దీన్ని ప్రొలాంగ్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం నివేదికకు సంబంధించిన ఏదైతే ఈరోజు తీర్పు వచ్చిందో ఆ తీర్పుకు సంబంధించిన నివేదిక కాపీ అందిన తర్వాత దానిపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.